ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకమ్మా? ఇంట్లో పుట్టినందుకు. పొద్దున్న నుంచి తలనొప్పితో వస్తుంటే ఇంత గంధం వేసే దిక్కులేదు. పైగా ఈమె గారు ఆమె గారు కలిసి సంగీతాలు పాడుతూ ఆడుతున్నారు. ఇద్దరిద్దరు కొంపలో గాడిద చాకరీ చేయడానికి నన్ను మా అమ్మ కని పడేసి. దరిద్రం 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 నీ నాలుగు మీద తాండవిస్తోంది. దరిద్రం కోతంలో పోలు. అనండి అనండి, మీరంతా అదృష్టవంతులు, నేనే దరిద్రాన్ని. మీరు అనండి. మనం ఈ ఊళ్ళో మర్యాదగా సంసారం చేయాలనే, బైరాగుల్లో కలిసి పోవాలనే. ఏమిటిదా నీ ఉద్దేశం? మీ ప్రశ్న నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఏదర్థమైందో ఇది అర్థం కావటానికి. ఆనాడు సభకు రాక ప్రతిష్ఠ తెచ్చావు, ఈనాడు వెళ్ళి కలహం తీసుకొచ్చావు. వెళ్ళిన వాడు నలుగురులాగా మర్యాదగా విని రాలేకపోయినావు. ఆయన పాటకు వంకలు పెట్టి అవమానించే అవసరం నీకెందుకు? ఆ సంగీతాన్ని నేను ఆక్షేపించలేదన్నయ్య, ఎంతో మెచ్చుకున్నాను. కానీ పాడే విధానంలో నాకు తోచిన అభిప్రాయం చెప్పాను. అందులో అవమానం ఏముందన్నయ్య? 10 మంది మెచ్చుకుంటున్న పాటను ఆక్షేపించటం, పాడేవారిని అవమానించడం కాదు. దేశ దేశాలు జయించిన సంగీత పాఠకుడికి సలహాలు ఇవ్వటం అధిక ప్రసంగం కాదా అని. కాదన్నయ్య, మహాభక్తుడు రామదాసు భక్త్యావేశంతో గానం చేసిన సాహిత్యాన్ని పాండిత్య ప్రదర్శన కోసం హత్య చేస్తుంటే విని సహించలేకపోయాను. నా ఆవేదన తెలియచేశానే గాని వారిని అవమానించలేదన్నయ్య. కళా విషయాల్లో కూడా మానవులకు బానిసత్వమేనా? స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేక? స్వేచ్ఛ కోసమని అరుడు చేనుట్టు లేదు, రెక్కల మీద జీవించాలే. ఇవన్నీ ఆలోచిస్తున్నావుట్రా? బ్రతుకు కోసం బానిసత్వం చేయాల్సిందే. అందరు చేస్తున్నది అదే. బ్రతుకు కోసం భయపడి ఆత్మవిశ్వాసాలను బలి చేసుకుంటామా అన్నయ్య? జానెడు పొట్టకు కావలసింది చారెడు నూకలేగా. పుట్టించిన దేవుడికి పోషించడం తెలియదు. దేవుడు ఇంకేం చేస్తాడ్రా? చక్కని కంఠం, సంగీత పాండిత్యము ఇచ్చాడు. నలుగురులాగా నువ్వు వాటిని వినియోగించుకొని పేరు ప్రతిష్టలు సంపాదించి గౌరవంగా జీవిస్తే వద్దంటాడా? ఇప్పటికైనా నా మాట వినరా? మీ మాట ఆయన ఎందుకు వింటాడండి? మన మొహాన రాసింది 3 పంతుల ముష్టెత్తుకోమని. ఇక చాలు, లేచురండి, సగం రాత్రి అయింది. ఒంట్లో బాగలేదంటున్నారు. అందరితో పాటు మీరు కూర్చుండక వడ్డిస్తా. ఇప్పుడు వడ్డిస్తున్నా చాలే అమ్మా. రాగభావాల కోసం తంటాలు పడుతుంది. ఇలా రాసుకుంటూ పాడుకోవాల్సిందేనా రామ? ఏలా నీ దయారాదు, నిద్రపోయి 8 రోజులైంది. ఇలా ఉంటే ఒళ్ళు చెడిపోతుంది. కొంచెం విశ్రమించండి. 8 రోజులైనా కీర్తన అనుపల్లవి కూడా వ్రాయలేకున్నాను. నాకెలా విశ్రాంతి కలుగుతుంది ధర్మ? ఎంతకాలమైనా సరే నా ఆశయం సిద్ధించే వరకు ఈ దీక్ష మాను. నువ్వు వెళ్ళి పడుకు. పాపం పగలంతా ఇంటి పనులు చేయాల్సిందాను. పరాధీన
వరకు చేసే వేళ వరకు చేసే వేళ సమయము కాదు దయరాదు వరకు చేసే వేళ సమయము కాదు ప్రకృతంతా నీ నాదానుభవంతో పరవశింపజేస్తున్నావి. ప్రాణిజాలమంతా మధుర మధుర స్వరాలతో నిన్ను కైవారం చేస్తుంది. నీటి బిందుకు వానకోయలకు సంగీతం ఎవరు నేర్పారు స్వామి? నీవేనా? నీ అనుగ్రహమేనా? ఆ కనికరానికి నేను తగనా రామా? అహోరాత్రాలు ఇలా ఆవేదన పడుతూ రాసుకుంటూ పాడుకోవలసిందేనా? ఆశుధారతో నీ అతిలోక సౌందర్యాన్ని కీర్తించి ఆనందించే భాగ్యం నాకు కలుగుచేయవా ప్రభు. త్యాగయ్య గారు. ఎవరు స్వామి? త్యాగయ్య గారు మీరేనా? ఆ మందభాగ్యుణ్ణి నేను. తమరు? చతుర్వేదుల నారయ్య అంటారు. శ్రీరామ సన్నిధి నుంచి వస్తున్నాను. ధన్యజీవుడు. కూర్చోండి. చాలా దూరం ప్రయాణం చేసినట్టున్నారు. విశ్రమించారు. భోజనానికి ఏం లేనాయన.
నీవు నీ గానామృతంతో భగవంతునికి నిత్యానందం కలిగిస్తున్నావని తెలిసి వినిపోదామని వచ్చాను. ఈ ఎండ వాన వలె ఉంది నా జీవితం. సామగాన వినోది అయిన ఆ రామచంద్రుని సంగీతంతో మెప్పించడం నా తరమా స్వామి. అది ఆ నారదాది మహామునులకి చెల్లి. వారికి సాధ్యమైన ఆ సంగీతం నీకు లభిస్తుంది నాయన. ఆ ఆశతోనే ఇంతవరకు జీవిస్తున్నాను. కానీ నేను నీ వంటి రామసేవకుణ్ణే. ఈ పుస్తకం మాకు చదివి చూడు. ఇది ఏం పుస్తకం స్వామి? సంగీత పరమార్థం అంతా దీంట్లో ఉందని పెద్దలు చెబుతారు. పేరు స్వరార్ణవం, నారద ప్రణీతం. వేదాదిదం గీతం సంజగ్రాహ పితామహ గీతిగానేన యోగస్య యోగాదేవ శివైక్యతః గీతిజ్ఞో యది యోగేన సయాతి పరమేశ్వరం.